గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీడీఓ 2 లేఖలు రాసి ఆ పైన పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఒక వీడియో చేసి ఆ తర్వాత కనిపించకుండా అదృశ్యమైతే ఆయన ఏ వైపుకి వెళ్ళారో చూసి ఆ తర్వాతన వెరిఫై చేస్తే అక్కడ చివరికి మృతదేహమే లభించింది. కుటుంబం చాలా ఆవేదన చెందినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఈ ఉదంతంలో కీలక మలుపు తిరిగింది. ఇంతవరకు అక్కడ ప్రసాదరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అనుచరుడు ఏదో చేశాడు అన్నటువంటి కాన్సెప్టే అందరూ అనుకుంటుంది. తర్వాత చూస్తే ఆయన డబ్బులు పంపించింది. డబ్బుల లిస్టు చూస్తే రాజస్థాన్కి ఇతర 2, 3, 4 అకౌంట్లకి అనుమానాస్పద అకౌంట్లకు పంపించారు. అవి సైబర్ క్రైమ్స్ అన్నటువంటి విషయం తేలింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తాజాగా రాజస్థాన్కి చెందినటువంటి ఒక ముఠ దీని వెనకాల ఉందన్నది తేలింది. ఆయనకి నగ్న కాల్స్ చేయించి వాటిని బేస్ చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుకునేది అన్నటువంటి విషయం తేలింది. ఇవాళ అందులో నుంచి ఒక నిందితుడిని పట్టుకొచ్చారు. మిగతా వాళ్ళు మన పోలీసులు అక్కడికి వెళ్ళేటప్పటికి పారిపోయారు. ఈ కేసులో ఇది అసలైనటువంటి ట్విస్ట్.